హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్ భారత్. నటి అపర్ణ ఈ పేరు కంటే కూడా ఆమె నటించిన సుందరకాండ సినిమాలోని రోజా పాత్ర చెబితేనే చాలా మందికి గుర్తుకొస్తుంది. తన తొలి సినిమాలోనే అల్లరి పిల్లగా, స్టూడెంట్ గా, హుందాగా నటించి ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగులో 2 సినిమాల్లోనే నటించిన అపర్ణ ఆ తరువాత సినిమాల్లో నటించలేదు. ఏ సినిమా ఫంక్షన్ లోనూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అపర్ణకు సంబంధించిన కొన్ని అంశాలతో పాటు ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాలు తెలుసుకుందాం. అపర్ణ పూర్తి పేరు బి. శ్రీ అపర్ణ వైద్యనాథన్. 1978లో బెంగళూరులో పుట్టారు. తల్లి బి. ఇందిరా వైద్యనాథన్, తండ్రి బి. వైద్యనాథన్. ఇందిరా వైద్యనాథన్ ప్రభుత్వ వైద్యురాలు. తండ్రి అప్పట్లో ఫర్టిలైజర్ కంపెనీలో సౌత్ స్టేట్ హెడ్ గా ఉండేవారు. అపర్ణ బెంగళూరులోని జయనగర్ 3rd బ్లాక్ లోని విజయ హై స్కూల్లో 8 నుండి 10వ తరగతి వరకు చదివారు. చిన్నతనం నుండే అపర్ణ భరతనాట్యం నేర్చుకున్నారు. ఈ కుటుంబానికి తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత కెవివి సత్యనారాయణతో బంధుత్వం ఉంది. అపర్ణకు సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే 1992 జనవరిలో తమిళ నిర్మాత హీరో కె. భాగ్యరాజ్ హీరోగా, భానుప్రియ, సింధూజ హీరోయిన్లుగా సుందరకాండ్ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ రైట్స్ ని తీసుకున్నారు కెవివి సత్యనారాయణ గారు. రామానాయుడు స్టూడియోలో ఆ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. అప్పటికే చంటి, చిన్నరాయుడు సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు వేసిన విక్టరీ వెంకటేష్ ఓ రోజు అనుకోకుండానే అక్కడికి వెళ్లారు. ఆ సినిమా తమిళ వర్షన్ చూడడంతో సినిమా బాగా నచ్చింది. మనం ఈ సినిమాను రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఇక రామానాయుడు గారు, సురేష్ బాబు గారు కూడా అదే విషయం చెప్పడంతో వారు కూడా సినిమా చూసి రీమేక్ చేద్దామని కెవివి సత్యనారాయణ గారితో చెప్పారట. అయితే అప్పటికి కేవలం డబ్బింగ్ రైట్స్ మాత్రమే తన దగ్గర ఉన్నాయి. కానీ రీమేక్ చేసేందుకు అప్పట్లోనే 45 లక్షలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. డైరెక్టర్ గా కె. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే చంటి, చిన్నరాయుడు సినిమాలు వచ్చాయి. చంటి సినిమాలో వెంకటేష్ గారికి జోడీగా నటించారు మీనా గారు. మంచి హిట్ జోడీగా వీరికి పేరు వచ్చింది. దీంతో సుందరకాండలోనూ వెంకటేష్ గారికి జోడీగా మీనాను ఎంపిక చేశారు. అయితే తమిళ వర్షన్ సుందరకాండంలో లెక్చరర్ ని లవ్ చేసి అల్లరి అమ్మాయి పాత్రలో సింధూజ నటించగా తెలుగులో ఎవరిని ఎంపిక చేయాలి అనే చర్చ నడిచింది. ఆ టైంలో కెవివి సత్యనారాయణ గారికి తమ బంధువుల అమ్మాయి అపర్ణ గుర్తుకొచ్చింది. అప్పటికి అపర్ణ 8వ తరగతి చదువుతున్నారు. వాస్తవానికి అప్పటికి అపర్ణ వాళ్ళ అమ్మా నాన్నకి అపర్ణను సినిమాల్లోకి పంపించాలన్న ఆలోచన కూడా లేదు. అయితే కెవివి సత్యనారాయణ గారు వారికి తమిళ వర్షన్ సినిమా చూపించి రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ హీరోగా చేస్తున్నారని, మంచి ఫ్యామిలీ మూవీ అని చెప్పడంతో ఆయన మాట కాదనలేక వారు సరే అన్నారు. వారు అపర్ణను అడిగితే సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని అనడంతో ముందు 2 రోజుల ఫోటోషూట్ ఉంటుంది, ఆ తర్వాత నీకు నచ్చితే నటించవచ్చు అని చెప్పారు. ముందుగా నార్మల్ గా ఓ ఫోటోను తీసుకెళ్లి రాఘవేంద్రరావు గారికి చూపించారు. ఆ ఫోటోలో అపర్ణ చాలా సన్నగా, చిన్న పిల్లగా ఉండడంతో ఈ అమ్మాయి సెట్ కాదని చెప్పారట. వెంకటేష్ గారు కూడా అపర్ణ ఫోటో చూసి ఇంత చిన్న పిల్లతో నేను డ్యూయెట్స్ పాడడం ఏంటి, నన్ను లవ్ చేయడం ఏంటి అన్నారట. కానీ కెవివి సత్యనారాయణ గారు రాఘవేంద్రరావు గారితో మాట్లాడుతూ, మీరు 2 రోజుల పాటు ఆ అమ్మాయితో ఫోటోషూట్ చేయించండి, మీకు నచ్చితే చేద్దాం, లేకపోతే వేరే వారిని చూద్దామని చెప్పడంతో అయిష్టంగానే ఒప్పుకున్నారు రాఘవేంద్రరావు గారు. 2 రోజుల సినిమా షూటింగ్ అయ్యాక అమ్మాయి బాగానే ఉంది, కానీ ఇంకా ఏదో కొత్తదనం కావాలి అనుకున్నారు. రోజా పాత్రకు సెట్ కావాలంటే అల్లరితనం, పెంకితనం, మొండితనం, హుందాతనం అన్ని ఫేస్ లో కనిపించాలనే ఉద్దేశంతో కళ్ళద్దాలు పెట్టాలని ఫిక్స్ అయి ఆమెనే కన్ఫర్మ్ చేశారు. అపర్ణ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు కెవివి సత్యనారాయణ గారు. తీరా స్కూల్ నుండి వచ్చాక అపర్ణకి నువ్వు సినిమాలో చేస్తున్నావు అని చెప్తే చదువు పాడైపోతుందని అన్నారు అపర్ణ. అయితే హాలిడేసే కాబట్టి ఇబ్బంది లేదని, తర్వాత టైం సెట్ చేసుకున్నామని తండ్రి చెప్పడంతో ఆ సినిమాలో ఒప్పుకున్నారు. అలా 1992 ఏప్రిల్లో సౌదామిని క్రియేషన్స్ బ్యానర్ పై సుందరకాండ సినిమా షూటింగ్ మొదలైంది. అప్పటికే విక్టరీ వెంకటేష్, మీనాలు స్టార్ యాక్టర్లే. వారితో నటించేందుకు అపర్ణ కొంచెం భయపడినా వారు ప్రోత్సహించారు. అప్పటికే భరతనాట్యంలో పలు ప్రదర్శనలు ఇచ్చిన అపర్ణ గారు ఈ సినిమాలో 2 రోజులకే అందరితో కలిసిపోయారు. ఈ మూవీలో మీనా ఎంట్రీ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఓ సీన్ లో మీనా చాలా పెద్ద డైలాగ్ చెప్పాక అపర్ణ చిన్న డైలాగ్ చెప్పాలి. కానీ మీనా అంత పెద్ద డైలాగ్ చెప్పేటప్పటికి అపర్ణ తాను చెప్పాల్సిన డైలాగ్ మర్చిపోయారు. కానీ మీరు మాత్రం టెన్షన్ పడకుండా అప్పటికప్పుడు వేరే డైలాగ్ చెప్పి లిప్ మూవ్మెంట్ చేశారు. మీనాతో కాంబినేషన్ సీన్లతో పాటు కాలేజ్ సీన్లలోనూ మెచ్యూర్డ్ యాక్టర్స్ గా నటించారు. అల్లరి పిల్లగా, స్టూడెంట్ గా, ప్రియురాలిగా, తల్లిదండ్రులు లేని పిల్లగా, పరిణతి చెందిన పెద్దమ్మాయిగా ఏకకాలంలో నటించారు. అందుకోసం కొన్ని సినిమాలు చూశారు. ఇక రాఘవేంద్రరావు గారు
తమిళ వర్షన్ సినిమాని సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో అందుకు తగినట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఎలాగూ తాను కూడా స్టూడెంటే కాబట్టి కాలేజ్ సీన్స్ ని ఈజీగా చేశారు అపర్ణ. ఇక ఈ సినిమాలో మిగతా సీన్లన్నీ ఒక ఎత్తైతే క్లైమాక్స్ లో అపర్ణ నటన అద్భుతమని చెప్పవచ్చు. తన నటనతో కలల రాకుమారిగా నటించి కన్నీరు పెట్టించారు. ఆ సినిమాలోని రోజా పాత్రకు అపర్ణ తప్ప వేరే ఎవరు సెట్ కారు అనిపించేలా నటించారు అపర్ణ. ఆ సినిమాకు పలు అవార్డులు వచ్చాయి. చిత్ర గారికి బెస్ట్ సింగర్ గా నంది అవార్డు కూడా వచ్చింది. 5 నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తయింది. అపర్ణకు స్టడీకి ఇబ్బంది రాకుండా తండ్రి వైద్యనాథన్ గారు డేట్స్ ని అడ్జస్ట్ చేసేవారు. సినిమా రిలీజ్ అయ్యే వరకు తాను సినిమాలో చేస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు అపర్ణ. ఈ మూవీ 1992 అక్టోబర్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక స్కూల్లో సెలబ్రిటీ అయ్యారు అపర్ణ. దేశ విదేశాల నుంచి తమ దేశానికి వచ్చి భరతనాట్యం ప్రదర్శనలు ఇవ్వాలని వినతులు వచ్చాయి. పలు సినిమాల్లో ఛాన్స్లు కూడా వచ్చాయి. అయితే తనకు స్టడీ భరతనాట్యం ముఖ్యమని చెప్పిన అపర్ణ చాలా సినిమాలను రిజెక్ట్ చేశారు. ఇక దర్శకరత్న దాసర్ నారాయణరావు గారు తాను తీయబోయే అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాను అపర్ణతో చేయాలని అనుకున్నా ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె కుటుంబంతో సత్సంబంధాలు ఉన్న నిర్మాత కేవీవి సత్యనారాయణ గారితో మాట్లాడి ఆ అమ్మాయిని ఒప్పించు, ఆ సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పారట. దాసర్ గారు లాంటి డైరెక్టర్ అడిగితే రిజెక్ట్ చేయడం బాగోదని, ఈ ఒక్క సినిమా చేశాక మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని చెప్పడంతో అపర్ణ ఒప్పుకున్నారు. 1993 అక్టోబర్ లో వచ్చిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో రాజేంద్ర ప్రసాద్, జయసుధ తదితరులతో కలిసి నటించారు అపర్ణ. సుందరకాండ సినిమాతో పోల్చితే ఈ సినిమాలో చిన్ని పాత్రలో అపర్ణది చాలా మెచ్యూర్డ్ అండ్ ప్రియారిటీ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. 9వ తరగతి చదువుతున్న అపర్ణ ఈ సినిమాలో ఓ భార్యగా, 2 పిల్లల తల్లిగా నటించడం అప్పట్లో సంచలనమని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఎలాగూ సినిమాలకు దూరం కావాలనుకున్న అపర్ణ ఆ సినిమా బాగా ఆడకపోయేటప్పటికీ పూర్తిగా సినిమాల నుండి తప్పుకున్నారు. 10వ తరగతి పూర్తయ్యాక భరతనాట్యం ప్రదర్శనలకు ప్రాధాన్యమిచ్చారు. ఇక కన్నడ హీరో విష్ణువర్ధన్ ప్రత్యేక కోరిక మేరకు 2000వ సంవత్సరంలో వచ్చిన పర్వ సినిమాలో నటించారు. విష్ణువర్ధన్, రోజా, ప్రేమ తదితరులు ఈ సినిమాలో నటించగా అపర్ణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ తరువాత సునీల్ కుమార్ దేశాయ్ డైరెక్షన్ లో వచ్చిన కన్నడ మూవీ అమ్మ నాగమ్మ సినిమాలో అర్చన, దామిని, కుమార్ గోవింద్ తదితరులతో కలిసి నటించారు. అదే టైంలో సీరియల్స్ లోనూ ఆఫర్లు వచ్చాయి. తన చదువుకు ఇబ్బంది లేకుండా ఉండడంతో శాంతినికేతన్ సీరియల్ తో పాటు చంద్రజ్వాల, జెమినీ టీవీలో వచ్చిన మరో సీరియల్లో నటించారు. ఓవైపు యాక్టింగ్, భరతనాట్యంలో రాణిస్తూనే 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుండి డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. శాంతినికేతన్ సీరియల్ చేస్తున్న టైంలో ఆ సీరియల్ ఫీమేల్ లీడ్ రోల్ లో చేస్తున్న ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడింది. ఆ టైంలో అపర్ణ వ్యక్తిత్వం నచ్చిన సదరు ప్రొడ్యూసర్ తన సిస్టర్ కుమారుడితో అపర్ణ పెళ్లి చేయాలని అనుకున్నారు. ఆ అబ్బాయి పేరు శ్రీకాంత్. అప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీకాంత్ కి అపర్ణ ఫోటో చూపించి ఎలా ఉంది అని అడిగితే బాగుందని చెప్పారట. తనకు అపర్ణను ఇచ్చి పెళ్లి చేద్దామన్న ఆలోచన వారికి ఉందని తనకు అప్పుడు తెలియదని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీకాంత్. అలా ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరిగాక పెళ్లికి ఒప్పుకున్నారు. 2002లో బెంగళూరులో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి. ప్రస్తుతం వీరు ఆస్టిన్ లో ఉంటున్నారు. వివాహమయ్యాక కూడా తన స్టడీస్ ను కొనసాగించారు అపర్ణ. న్యూయార్క్ యూనివర్సిటీ నుండి జనరల్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో మాస్టర్స్ చేశారు. 2004లో చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం భరతనాట్య గురువుగా కొనసాగడంతో పాటు చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ గా సేవలు అందిస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్ గా చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో మీనా గారు అపర్ణ గురించి మాట్లాడుతూ, అపర్ణ చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. ఫస్ట్ సినిమా అయినా భయం లేకుండా చేసింది. చాలా హుందాగా ఉండేవారు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో అపర్ణ మాట్లాడుతూ, సుందరకాండ సినిమా నా లైఫ్ లో మర్చిపోలేను. ఒక్క సినిమాలోని క్యారెక్టర్ ను ఇన్నేళ్లు గుర్తు పెట్టుకున్న తెలుగు ప్రజలను మర్చిపోలేను. నాకు పెళ్ళయ్యాక మళ్లీ నటించాలనుకోలేదు. రిస్ట్రిక్షన్స్ లేవు, కానీ నాకు నేనుగానే నిర్ణయం తీసుకున్నా. చిరంజీవి గారితో కలిసి నటిస్తే బాగుండేదని అనిపించేది, కానీ కుదరలేదు. తెలుగులో మంచి పాత్రలు వస్తే చేస్తాను అని చెప్పారు. మొత్తం మీద తెలుగులో చేసిన 2 సినిమాలతోనే ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్న అపర్ణ లైఫ్ లో మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇవి హీరోయిన్ అపర్ణకు సంబంధించిన అంశాలు.